ఏంటి ఏదో పింక్ కలర్ పేస్ట్‌లా ఉంది అనుకుంటున్నారా? అదేంటో తెలియాలంటే వీడియో ఎండ్ వరకు చూడాల్సిందే. చాలా యమ్మీ యమ్మీ రెసిపీ అనమాట. మీకు ఈ కలర్ చూడగానే అర్థమైపోతుంది మనం ఇది దేనితో చేసాము అనేది. సో అదేంటో కాదండి. ఇప్పుడు మనం బీట్రూట్ పచ్చడి చేసుకోబోతున్నాం అనమాట. దానికోసం మనం పెద్ద సైజు 4 బీట్రూట్లు, పండు మిరపకాయలు, వెల్లుల్లి బాగా వాష్ చేసుకొని కట్ చేసుకొని పెట్టుకున్నాము. ఇప్పుడు ఒక కళాయిలో మనం ఆయిల్ వేసుకొని జీలకర్ర, మినపప్పు అలాగే వెల్లుల్లి, పండు మిరపకాయలు, బీట్రూట్ కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మీ ఒక్క సబ్స్క్రైబ్ నాకు మీరిచ్చే ఎంతో ఎంకరేజ్మెంట్. మరి కొన్ని వీడియోస్ చేయడానికి మీ ఎంకరేజ్మెంట్ అనేది నాకు కావాలి కాబట్టి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇప్పుడు ఫ్రై అయిపోయిన తర్వాత మనం ఒక లెమన్ సైజ్ అంతా చింతపండు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అది ఫ్రై అయిన తర్వాత బాగా కాసేపు చల్లారి పెట్టుకొని అందులోనే టేస్ట్ తగ్గట్టు సాల్ట్ యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకోవాలన్నమాట. ఇప్పుడు ఈ పేస్ట్ ఇలా తయారవుతుంది. ఇప్పుడు మనం ఒక కడాయిలో మళ్ళీ కొంచెం ఆయిల్ వేసుకొని పోపు వేసుకోవాలి. పోపుకి నార్మల్‌గా ఏమేమి వేసుకుంటామో అవే వేసుకుంటాము. ఆవాలు, మినపప్పు, జీలకర్ర, వెల్లుల్లి, ఎండుమిరపకాయలు అండ్ కరివేపాకు అనమాట. శనగపప్పు మాత్రం అస్సలు వాడొద్దు. ఎందుకంటే మనం ఇది స్టోర్ చేసుకుంటాం కాబట్టి ఓకేనా. పోపు వేసుకొని మనం ఇప్పుడు పేస్ట్ చేసుకున్న బీట్రూట్ కూడా వేసేసేయాలన్నమాట. ఇప్పుడు తర్వాత మీరు ఫ్రై చేసుకున్నా పర్లేదు, చేసుకోకపోయినా పర్లేదు. ఎందుకంటే పచ్చివాసన అనేది అస్సలు ఉండదు. ఎందుకంటే మనం ఆల్రెడీ ఫ్రై చేసి మిక్సీ పట్టుకున్నాం కాబట్టి ఓకేనా. బీట్రూట్ పచ్చడి అయితే రెడీ అయిపోయింది. సో చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. అలాగే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. సబ్స్క్రైబ్ ముఖ్యం బిగులు.